హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ 7th క్లాస్ ఇంటీజర్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేశాను. దాని గురించి ముందు వీడియోలో చెప్పాను. సో రిమైనింగ్ అనేది చెప్పబోతున్నాను, వినండి. మనం ఇంటీజర్స్ అనేది నెంబర్ లైన్ మీద చూపించవచ్చు. సో ఇంటీజర్లో మనకి పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ జీరో ఉంటే వాటిని ఇంటీజర్స్ అంటాము. సో మిడిల్లో జీరో తీసుకోవాలి. మిడిల్లో జీరో ఎందుకు తీసుకున్నామంటే జీరో అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, అందుకే మిడిల్లో ఉంటుంది. జీరోకి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 అండ్ సో ఆన్, చాలా ఉంటాయి కదా, ఇన్ఫినైట్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. జీరోకి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, -1 -2 -3 -4 అండ్ సో ఆన్, ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఈ లైన్ అనేది మనకి బోత్ సైడ్స్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది, అది ఎక్కడా కూడా స్టాప్ అవ్వదు. అందుకే మనం నెంబర్ లైన్ అనేది స్ట్రైట్ లైన్ మీద తీసుకుంటాము. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇలాగా మనం రిప్రజెంట్ చేస్తాము ఇంటీజర్స్ని నెంబర్ లైన్ మీద. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అనేది మనకి లెఫ్ట్ నుంచి రైట్కి అనేది అవుతుంది. -4 లెస్ దాన్, -3 లెస్ దాన్, -2 లెస్ దాన్, -1 లెస్ దాన్, 0 లెస్ దాన్, 1 లెస్ దాన్, 2 లెస్ దాన్, 3 లెస్ దాన్ 4. సో ఈ విధంగా ఉంటుంది. సో అసెండింగ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అనేది అవుతుంది, అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, అదే కదా. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఎలా అవుతుందంటే రైట్ టు లెఫ్ట్ అవుతుంది డిసెండింగ్ ఆర్డర్ అనేది. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు -4 -3లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ అనేది అవుతుందంటే -3 అవుతుంది. ఓకేనా, నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి. సో -4 లెస్ దాన్ -3 అవుతుంది. -3 -2లో ఏది పెద్ద నెంబర్ అవుతుందంటే మనకి -2 అవుతుంది. ఓకేనా, అలాగే -2 -1లో ఏది పెద్ద నెంబర్ అవుతుందంటే -1 అవుతుంది. -1 0లో ఏది పెద్ద నెంబర్ అవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ నుంచి తెలుసు మనకి 0కి 1లో రెండాట్లో ఏది పెద్ద నెంబర్ అంటే 1 అవుతుంది. సో ఈ విధంగా తెలుసు కదా. ఎగ్జాంపుల్ చూద్దాము. -200 300. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది, పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది బిగ్గెస్ట్ నెంబర్ అని మనం ఈజీగా చెప్పేస్తాం. 300 గ్రేటర్ దాన్ -200. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. -2 -1 ఈ రెండు చూద్దాము. వీటిని పెద్ద నెంబర్స్ కింద చూసుకుందాంలే. -200 -100. సో రెండాట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుద్ది, పాజిటివ్ అయితే 200 బిగ్గర్ దాన్ 100 అవుతుంది. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి రివర్స్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో -100 అనేది పెద్ద అవుతుంది, -100 గ్రేటర్ దాన్ -200. సో ఈ విధంగా ఇచ్చిన నెగిటివ్ నెంబర్స్ని, పాజిటివ్ నెంబర్స్ని ఈ విధంగా కంపేర్ చేసుకోవాలి. ఓకే, ఇంటీజర్స్ని మనం డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేస్తామంటే బ్యాంక్లోని అమౌంట్ మనం డిపాజిట్ చేస్తాం కదా, కొంతమంది మంత్లీ డిపాజిట్ చేసుకుంటారు. సో డిపాజిట్ అనేది మనం పాజిటివ్ ఇంటీజర్స్ కింద తీసుకుంటాము, అలాగే విత్డ్రా అనేది నెగిటివ్ ఇంటీజర్స్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అబోవ్ సీ లెవెల్. మనం ఏం తీసుకుంటాం అంటే పాజిటివ్ కింద తీసుకుంటాం. అంటే పాజిటివ్ అంటే సపోజ్ 10 meters అబోవ్ అని, 20 meters అబోవ్ అని. ఓకే, నెక్స్ట్ సంథింగ్ అండ్ సో ఆన్ 400 meters అబోవ్ అని. సో ఈ అబోవ్ సీ లెవెల్ మనం హైట్ని ఎలా తీసుకుంటాం అంటే పాజిటివ్ కింద తీసుకుంటాం. బిలో సీ లెవెల్ అంటే డెప్త్ అన్నమాట. బిలో సీ లెవెల్ అంటే డెప్త్, బిలో ద సీ లెవెల్ ఎలా తీసుకుంటాం, నెగిటివ్గా తీసుకుంటాం అన్నమాట. -10 m, -20 m, -30 m. సో ఇలా అన్నమాట, మీటర్స్ అన్నమాట. సో అబోవ్ సీ లెవెల్ మన హైట్ని మీటర్స్లో పాజిటివ్గా తీసుకుంటాము. బిలో సీ లెవెల్ లోతుని నెగిటివ్ కింద తీసుకుంటాం, అంటే -10 meters, -20 meters, 30 meters. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే టెంపరేచర్ని మనం 0 degrees సెంటిగ్రేడ్ బట్టి చూసుకున్నట్లయితే దీనికి పైనుండి ఏమవుతాయంటే పాజిటివ్ కింద తీసుకుంటాం టెంపరేచర్ని, దీని బిలో అయితే నెగిటివ్ కింద తీసుకుంటాం టెంపరేచర్ని. అంటే టెంపరేచర్ అబోవ్ 0 degrees సెంటిగ్రేడ్ ఈజ్ పాజిటివ్, టెంపరేచర్ బిలో 0 degrees ఈజ్ నెగిటివ్ కింద తీసుకుంటాము. ఓకేనా, 0కి అబోవ్ అంటే 10 degrees, 20 degrees, 30 degrees, 15, 16 అలా కూడా తీసుకోవచ్చు, 20 ఇవన్నీ కూడా పాజిటివ్ కింద తీసుకుంటాం. 0కి బిలో ఏముంటాయి, -1 -2 మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇవన్నీ కూడా 0కి బిలో టెంపరేచర్ మనం నెగిటివ్గా తీసుకుంటాం, 0కి అబోవ్ టెంపరేచర్ని పాజిటివ్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ రివ్యూ ఎక్సర్సైజ్ చూడండి, చెప్తున్నాను. ఫస్ట్ రివ్యూ ఎక్సర్సైజ్లో
ఫస్ట్ రామన్ చూడండి, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ సూటబుల్ ఇంటీజర్స్. సో ఇచ్చిన క్వశ్చన్లోని మనం సూటబుల్ ఇంటీజర్ని చూపించాలి స్టేట్మెంట్ బట్టి. సో ఫస్ట్ వన్ ఇచ్చారు చూడండి, స్నేహ డిపాజిటెడ్ 200 రూపీస్ ఇన్ హెర్ సేవింగ్ అకౌంట్. స్నేహ అనేది 200 రూపీస్ని తన సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ చేసింది, అంటే వేసిందన్నమాట. దాన్ని ఏ ఇంటీజర్ కింద చూపిస్తామని అడిగాడు. సో చూడండి, ఫస్ట్ రామన్ కదా, ఫస్ట్ వన్. సో దాన్ని వెనక చూపిస్తాం మనం, వేస్తుంది కదా, వేస్తుంది అంటే పాజిటివ్ కదమ్మా. సో 200 రూపీస్ అని రాస్తాం. 200 రూపీస్ తను 200 రూపీస్ అనేది తన సేవింగ్ అకౌంట్లో వేసుకుంది కాబట్టి పాజిటివ్ అని తీసుకుంటాము. 200 రూపీస్ అంటే వేసి కొలది అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ కింద తీసుకుంటాం. ఒకవేళ తీసి కొలది ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది, అంటే మైనస్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటంటే 200 ప్లస్ 200 రూపీస్ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. నెక్స్ట్, ఏ సబ్మెరైన్ ఈజ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ 350 feet ఇన్ ద సీ లెవెల్ అన్నాడు కదా. డెప్త్ అంటే లోతు అన్నమాట, సముద్రానికి అడుగున ఉంటుంది సబ్మెరైన్. ఆ 350 feet అని చెప్పాడు. సో 350 feet ఏమవుతుంది, పాజిటివ్ ఇంటీజర్ అవుతుందా నెగిటివ్ ఇంటీజర్ అవుతుందా మీకు తెలుసు కదా. 350 అనేది నెగిటివ్ ఇంటీజర్ కింద తీసుకుంటాం, అంటే -350 feet, -350 feet. సో సముద్రానికి అడుగున ఉంది కాబట్టి, అడుగున ఇంత డిస్టెన్స్లో ఉందంట, -350 feet. థర్డ్ వన్, ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8,848 meters అబవ్ ద సీ లెవెల్కి పైన ఉంది, అంటే పాజిటివ్ కింద తీసుకుంటాం మనం. సో పాజిటివ్ కింద తీసుకుంటాం కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. సో ప్లస్ 8,848 మీటర్స్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం, యూనిట్స్ మాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. టెంపరేచర్ ఆఫ్ 14 degrees బిలో 0 degree సెంటిగ్రేడ్ అంట, అంటే 0 degree సెంటిగ్రేడ్కి బిలో ఉంది, అంటే ఏం తీసుకుంటాం మనం, నెగిటివ్ కింద తీసుకుంటాం, అంటే నెగిటివ్ ఇంటీజర్ అవుతుందన్నమాట. సో -14 degree సెంటిగ్రేడ్. సో ఈ విధంగా రాసుకోవాలి. సో సెకండ్ వన్ చూడండి, ఫిల్ ద మిస్సింగ్ ఇంటీజర్స్ ఆన్ ద నెంబర్ లైన్ అన్నాడు. మనకి నెంబర్ లైన్ ఇచ్చాడు, అందులో కొన్ని ఇంటీజర్స్ని రిప్రజెంట్ చేశాడు, మిగతాయి మనం రిప్రజెంట్ చేయాలి. అది ఎలా రిప్రజెంట్ చేయాలో మీకు తెలుసు, నేను చెప్తున్నాను చూడండి. సో ఇలా ఇచ్చాడు మనకి టెక్స్ట్ బుక్లోని. సో రిమైనింగ్ ఇంటీజర్స్ మనం రాయాలి, మీకు తెలుసు కదా ఆల్రెడీ. 0 తర్వాత -1 ఉంటుంది, -1, ఇది -2 అవుతుంది, -3 ఇచ్చాడు, -4 అవుతుంది, ఇది -5 అవుతుంది, ఇది -6 అవుతుంది. నెక్స్ట్ -8, -9, -10, -11 అవుతుంది. సో రైట్ సైడ్ ఆఫ్ 0 ఏమవుతాయంటే పాజిటివ్ అవుతుంది కాబట్టి 1, 2, 3, 4, 5, 6 ఇచ్చాడు, 7, 8. సో ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. థర్డ్ వన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ డిసైడింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే మనం ఇచ్చిన నెంబర్స్ని ఇలా అరేంజ్ చేసుకోవాలంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు రాసుకోవాలి. డిసైడింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇచ్చిన ఇంటీజర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లోని డిసైడింగ్ ఆర్డర్లోని అరేంజ్ చేయాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ చూద్దాము. అసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. ఇచ్చిన ఇంటీజర్స్ని స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్ వరకు అరేంజ్ చేసుకోవాలి. ముందులో స్మాలెస్ట్ ఇంటీజర్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే మీకు నెంబర్ లైన్ ఐడియా ఉండాలి. నెంబర్ లైన్ చెప్పే కదా ఆల్రెడీ, అది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఇది ఎలా అరేంజ్ చేయాలో అర్థమవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ని ముందు చూస్ చేసుకోండి. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే ఇక్కడ, సో నెంబర్ లైన్ చూసుకోండమ్మా, -10 ఉంది, -10 ఉంది, ఇది -10 కదా అవుతుంది. సో -10 రాసుకోవాలి, -10. తర్వాత దీని మీద పెద్దది ఏంటి, లెస్ కదా, -9 అవుతుంది. సో దీని మీద పెద్దది ఏమవుతుంది, -6 అవుతుంది. నెక్స్ట్ దీని మీద పెద్దది ఏమవుతుంది, ఏమి ఇచ్చాడు మనకి, 1 ఇచ్చాడు, -1. ఓకే, దీనికన్నా పెద్దది ఏమవుతుంది, 0 అవుతుంది. సో అసెండింగ్ ఆర్డర్ ఇలా అరేంజ్ చేసుకోవాలి. వీటిని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు మనం, -10, -9, -6, -1, 0. సో ఈ విధంగా ఇచ్చిన ఇంటీజర్స్ని ఇలా అసెండింగ్ ఆర్డర్లో మార్చుకోవాలి. అర్థం కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇచ్చిన నెంబర్స్ని స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అరేంజ్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ చూద్దాము.
డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ ఈజీ కదా, బిగ్గెస్ట్ స్మాలెస్ట్, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు రాసుకోవాలి. ముందు పెద్ద నెంబర్ని మనం చూస్ చేసుకోవాలి. లేదా మీకు ఒక ఐడియా చెప్తున్నాను, దీన్నే రివర్స్లో రాసుకుంటే మనకు వచ్చేస్తుంది. 0 గ్రేటర్ దాన్ -1 గ్రేటర్ దాన్ -6 గ్రేటర్ దాన్ -9 గ్రేటర్ దాన్ నెక్స్ట్ -10. ఓకే, ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఇంకో విధంగా రాసుకుంటామంటే 0, -1, -6, -9, -10. ఓకేనా? సో ఇలా రాసుకోవచ్చు. అర్థమైంది కదా. ముందు అసెండింగ్ ఆర్డర్ మీరు సెట్ చేసుకుంటే కనుక డిసెండింగ్ ఆర్డర్ ఈజీగా రాసేస్తారు. సో ఈ విధంగా చేయాలి. సెకండ్ సమ్ చూడండి. -6, -6, -9, 5, 10, -3. ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చాడు, నెగిటివ్ ఇంటిజర్స్ కూడా ఇచ్చాడు. మనం వీటిని కూడా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్ ఫస్ట్. అసెండింగ్ ఆర్డర్ కాబట్టి స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఇచ్చిన ఇంటిజర్స్ని అరేంజ్ చేసుకోవాలి. ముందు స్మాలెస్ట్ ఇంటిజర్ చూస్ చేసుకోండి. ఇందులో మైనస్లు చూసుకోండి. ఇది -6, -9, -3. సో -9 కదా అవుతుంది. సో -9 కన్నా కొంచెం పెద్దది ఏముంది, నెంబర్ని గుర్తుపెట్టుకోండి. -6 తర్వాత -3. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, ఇంకేమన్నా ఇక్కడ 6 ఉంది, 5 ఉంది, 10 ఉంది, అంటే 5 వస్తుంది కదా. 5 నెక్స్ట్ 6 తర్వాత 10 వస్తుంది. సో ఇలాగే అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో 3, 3, 6 సరిపోయినా, 3, 3, 6 సరిపోయినాయి. డిసైడింగ్ ఆర్డర్. డిసైడింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా మీకు, బిగ్గెస్ట్ స్మాలెస్ట్. సో బిగ్గెస్ట్ స్మాలెస్ట్ రాసుకోవచ్చు. సో అసెండింగ్ ఆర్డర్ ఇలా కూడా రాసుకోవచ్చు కదా, రాస్తాను ఆల్రెడీ. ఇప్పుడు డిసైడింగ్ ఆర్డర్ చూద్దాం. డిసైడింగ్ ఆర్డర్ దీనికి రివర్సే కదా. లేదా బిగ్గెస్ట్ నెంబర్ చూసుకోండి. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏముంది, 10 ఉంది. ఓకే, 10 కన్నా చిన్నది ఏముంది ముందు, 10 కన్నా చిన్నదంటే మెయిన్ దీని తర్వాత మన దీనికన్నా కొంచెం పెద్దది ఏముంది మనకి, 6 ఉంది. 6 ఓకేనా. 6 తర్వాత పెద్దది ఏముంది, 5 ఉంది. ఓకే, నెక్స్ట్ -3, నెక్స్ట్ -6, లాస్ట్ -9. ఓకేనా. సో ఇది ఎలా రాసుకుంటాం అంటే 10, 6, 5, -3, -6, -9. సో ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. సో అసెండింగ్ ఆర్డర్ కదా, అసెండింగ్ ఆర్డర్ షార్ట్ కట్ రాస్తాను. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇచ్చిన ఇంటిజర్స్ని స్మాలెస్ట్ బిగ్గెస్ట్కి అరేంజ్ చేసుకోవాలి. ఇందులో స్మాలెస్ట్ ఇంటిజర్స్ చూసుకోండి. సో -35 కదా అవుతుంది. -35 లెస్ దాన్ నెక్స్ట్ -20 లెస్ దాన్ -15. ఓకే, లెస్ దాన్ 0 లెస్ దాన్ 2 ఇది మాట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మళ్ళీ -35, -20, -15, 0, 2 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ డిసైడింగ్ ఆర్డర్ తెలుసు కదా, దీనికి రివర్స్ రాసేసుకోండి. 2 గ్రేటర్ దాన్ వస్తుంది. 2 గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ -15 గ్రేటర్ దాన్ -20 గ్రేటర్ దాన్ -35. సో ఇంకో విధంగా రాస్తాం అంటే 2, 0, -15, -20, -35. సో ఈ విధంగా చేసుకోవాలి. సో అర్థమైంది కదా, ఇచ్చిన ఇంటిజర్స్ని అసెండింగ్ ఆర్డర్లోకి డిసెండింగ్ ఆర్డర్లోకి ఎలా అరేంజ్ చేసుకోవాలో. నెక్స్ట్ ఫోర్త్ రూమ్ చూడండి. క్యాలిక్యులేట్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో ఫస్ట్ది -2 + 3 ఇచ్చాడు. సెకండ్ -6 + -2 ఇచ్చాడు. సో ఈ సమ్స్ ఎలా చేయాలో చెప్తాను వినండి. ఇక్కడ -2 + 3 వాల్యూ అనేది ఎంత వస్తుందని అడిగాడమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉందా, +3 కదా, +3 -2 ఎంత అవుతుంది మనకి, 1 అవుతుంది. 3లోంచి 2 తీస్తే ఎంత అవుతుంది, 1 కదా అవుతుంది. సో 1 వేసుకుంటాం. ఇక్కడ బిగ్ నెంబర్ ఏముంది ఇందులో, 2 3 బిగ్ నెంబరు, 3 అనేది బిగ్ నెంబర్ అవుతుంది కాబట్టి దాన్ని సైన్ వేసుకోవాలి, +1. సో ప్లస్ అనేది వేయని అవసరం లేదు, ఎందుకంటే 1 అంటే పాజిటివ్ కింద ఉన్నట్టే, పాజిటివ్ నెంబర్ అది 1 అంటే. సో వేయని అవసరం లేదు. సో మనకు వచ్చిందంతా -2 + 3 వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ సమ్ ఏంటంటే -6 + -2 అన్నాడు. సో ఇక్కడ బ్రాకెట్ అంటే మనకి ఏంటంటే ఇంటూ ఉన్నట్టు, మన బ్రాకెట్ అంటే ఇక్కడ ఇంటూ ఉన్నట్టు, అంటే ప్లస్ ఇంటూ మైనస్. ఇది తెలుసుకోవాలి, ఇది చెప్తాను వినండి.
ఈ వస్తేనే మీకు ఏదైనా చేయగలరు. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుద్దంటే మనకి మైనస్ అవుద్ది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అలాగే మైనస్ ఇంటూ ప్లస్ కూడా మైనస్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఇంకా పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ రాదు, ప్లస్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. అర్థమైందా? ప్లస్ ఇంటూ మైనస్ అన్న మైనసే, మైనస్ ఇంటూ ప్లస్ అన్న మైనసే. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ ఇంటూ సింబల్ గుర్తుపెట్టు, మల్టిప్లికేషన్ దగ్గరే. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు ఈ సమ్ చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి -6 వేసుకుంటారు యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఇది బ్రాకెట్ అంటే ఇంటూ అని చెప్పాం కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ మాట. ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి చూడండి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. సో మైనస్ వస్తుంది. 2 వేసుకోవడం ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడాలి, ఇక్కడ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. 2 నెగిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందో తెలియాలి. ఇక్కడ -6 -2 ఉంది కదా, రెండాట్లో మైనస్ అనేది కామన్గా ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి. మైనస్ తీసుకుంటే అప్పుడు 6 అనేది పాజిటివ్ అయిపోతుంది, బ్రాకెట్ పెట్టేసాను కదా. ఈ 2 అనేది కూడా పాజిటివ్ అయిపోతుంది. అర్థమైంది? అది 6 పాజిటివ్ అయిపోతుంది, 2 అనేది పాజిటివ్ అయిపోతుంది. ఎందుకంటే మైనస్ నేను కామన్ తీస్తాను, బయటకు వస్తుంది. సపోజ్ ఇక్కడ మైనస్ ఇంటూ +6 చేయండి, -6 వస్తుంది. అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చిందా. సో రాసుకోవచ్చు. 6 + 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో -8 ఇలా చేసుకోవాలి. లేదా వేరే విధంగా చెప్పాలంటే మీరు ఈ -6 -2 ఉంది కదా, 6 + 2 ఎంత? 8, మైనస్ కాబట్టి మైనస్ వేసుకోండి. ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇది బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, అదే కానీ ఇక్కడ ఇది అప్లై చేయకూడదు. ఇక్కడ ఇంటూ ఉంది. ఇక్కడ మామూలుగా ఏమున్నాయి, 2 నెగిటివ్స్ ఉన్నాయి. వాటిలో రెండిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందని అడిగాడు. -8 వస్తుంది. నెంబర్లో మీరు చూసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. -6 ఉంది కదా, మైనస్ తర్వాత -7 -8 ఉంటుంది కదా, అంటే 2 స్టెప్స్ బ్యాక్ మూవ్ అయితే మీకు -8 వస్తుంది. అలా కూడా తెలుసుకోవచ్చు. అర్థమైందా? ఈ -6 -2 వేరే, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ వేరే, గుర్తుపెట్టుకోండి. రెండు ఒకటి కాదే. -6 -2 రెండు వస్తే ఏమొస్తుంది? -8 వస్తుంది. నెక్స్ట్ చూడండి, 8 -6 అన్నాడు. మీకు చెప్పాం కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 వేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ చెప్పాం కదా, ప్లస్ అని అది వేసుకున్నాను. 8 + 6 ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఇక్కడ చూడండి, -9 + 4 అన్నాడు. ఇప్పుడు 9కి 4కి డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? 5 కదా, 5 వేసుకుంటారు. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 9 4? మామూలుగా మైనస్ చూసుకోకండి, మామూలు నెంబర్ చూసుకోండి. 9 4? 9 కాబట్టి దానికి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. సో మైనస్ సింబల్ తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ 5th సమ్ చూడండి, -23 -30 అన్నాడు. సో -23 తీసేసుకుంటారు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ కదా, ప్లస్ అవుతుంది, 30 తీసుకుంటారు. ఓకే, స్టెప్ అర్థం కదా. ఇక్కడ చూడండి, 30కి 23కి తేడా ఎంత? డిఫరెన్స్ ఎంత? 7 కదా. నెక్స్ట్ ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 23 30 30 కదా. ఆ 30కి ఏ సింబల్ ఉంది? ప్లస్ సింబల్ ఉంది. సో +7 అంటే 7 ఇంకా. సో వేయని అవసరం లేదు. నెక్స్ట్ 50 - 153 చూద్దాం. సో చెప్పాం కదా, 50కి 153కి డిఫరెన్స్ చూసుకోండి, ఎంత అవుతుంది? 153 ఉంది కదా, 50 తీసేయండి, ఎంత ఉంది? 103 కదా, 103 వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 153 50 153 కదా, దానికి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. సో మైనస్ వేసుకోండి, -103. 71 + -10 -8 అన్నాడు. సో 71 యాజ్ ఇట్ ఈస్ వేసేసుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ 10 ఉంది కదా, అది. ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ 1 ఉన్నట్టు అనుకోవచ్చు, 1 కూడా ఉన్నట్టే. +1 ఇంటూ -10 ఎంత వస్తుంది? -10. ఓకే, నెక్స్ట్ -8 ఉంది. ఈ స్టెప్ అర్థం కదా. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్ ఏముంది? 71 వేసేసుకోండి. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, -10 -8. మీకు ఒక లాజికల్గా చెప్తున్నాను ఒకటి. ఇక్కడ మైనస్ అనేది బ్యాడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మామూలుగా ఎవరైనా తీసుకుని బ్యాడ్ థింగ్స్ 10 బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, 8 బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి? బ్యాడ్ అంటే -10 + 8 18. అర్థమైందా? అలా గుర్తుపెట్టుకోవచ్చు. 10 బ్యాడ్ థింగ్స్, 8 బ్యాడ్ థింగ్స్, టోటల్ ఎన్ని ఉన్నాయి? 18 బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. ఇది అర్థమైంది కదా. ఇది వేరేగా విధంగా చెప్పాను, మీకు అర్థమవుద్దని. నెక్స్ట్ 71కి 18కి డిఫరెన్స్ ఎంత చూసుకోండి.
డిఫరెన్స్ చేయండి ముందు. 71కి 18కి డిఫరెన్స్ ఎంత? ఇది బారోయింగ్ అవుతే 11 అవుతుంది. 11లోంచి 8 తీస్తే ఎంత అవుతుంది? 11లో 8 తీస్తే ఎంత? 3 అవుతుంది. ఓకే, ఇక్కడ 6 ఉంటుంది కదా, 6లోంచి 1 తీస్తే ఎంత? 5, 53 వచ్చింది. సో 53 వేసుకోండి. ఇక్కడ బిగ్ నెంబర్ ఏది? 71 కదా, దానికి ఉన్న సైన్ ఏంటి? ప్లస్ కాబట్టి 53. సో సరిపోయిందా? సో మనకు వచ్చింది 53 వచ్చింది. నెక్స్ట్ 7th సమ్, లాస్ట్ సమ్ ఇది. -30 + 58 -38 అన్నాడు. సో ఫస్ట్ పాజిటివ్ నెంబర్ తీసుకోండి, 58 తీసేసుకోండి. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ రాసుకోండి, -30 -38. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 58. ఇది చెప్పాం కదా, 30 బ్యాడ్ థింగ్స్ -38 బ్యాడ్ థింగ్స్. టోటల్ బ్యాడ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి? 30 + 30 60 + 8 68 బ్యాడ్ థింగ్స్. సో ఇప్పుడు మళ్ళీ రెండింటికి తేడా ఎంత అవుతుంది? 58కి 68 తేడా ఎంత? డిఫరెన్స్ ఎంత? 10 కదా, 10 వేసుకుంటా. ఇందులో బిగ్ నెంబర్ ఏంటి? 68 కాబట్టి దానికి సింబల్ ఏముంది? మైనస్ ఉంది, అది రాసుకోండి, -10. సో ఈ విధంగా చేయాలి. 5th సమ్ చూడండి. ద టెంపరేచర్ ఇన్ సియాచిన్ at 5 AM was 10 degrees below 0 degrees centigrade అన్నాడు. 6 hours later it had increased 14 degrees centigrade. వాట్ ఈస్ ద టెంపరేచర్ at 11 AM అని అడిగాడు. ఇది మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ద టెంపరేచర్ ఇన్ సియాచిన్ at 5 AM. 5 AM అంటే మార్నింగ్ కదా, మార్నింగ్ ఎంత అంట? 10 degrees below 0 degrees centigrade. 0 degrees కన్నా 10 degrees బిలో ఉందంట. అంటే ఏం తీసుకోవాలి మనం? బిలో అంటే -10 అనమాట, -10 degrees centigrade. 6 hours later it had increased 14 degrees centigrade. అంటే 6 hours తర్వాత, అంటే 6 గంటల తర్వాత ఎంత పెరిగిందంట? 14 degrees centigrade అండి. పెరిగిందంటే ఏంటి? పాజిటివ్ కదా, +14 degrees centigrade. వాట్ ఈస్ ద టెంపరేచర్ at 11 AM? అప్పుడు టెంపరేచర్ ఎంత ఉందని 11 AM దగ్గర, 11 AM అదే 11కి టెంపరేచర్ ఎంత ఉందని అడిగాడమ్మ. అంటే ఏం చేయాలి? -10 + 14 చేయాలి. ఎంత అవుతుంది? -10 + 14 ఎంత అవుతుంది? 4 degrees centigrade. సో ఆ 11 టైంలో 4 degrees centigrade ఉన్నది టెంపరేచర్. ఇప్పుడు సమ్ చేద్దాం. సో క్వశ్చన్ బట్టి చూద్దాం. ఈయన ప్లేస్ ఏమి ఇచ్చాడు? అక్కడ సియాచిన్ ఇచ్చాడు, సియాచిన్ ఇచ్చాడు. టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 5 గంటలకి, మార్నింగ్ 5 గంటలకి. టెంపరేచర్ at 5 AM. టెంపరేచర్ at 5 AM ఎంత ఇచ్చాడు? 10 degrees బిలో 0 degrees centigrade అన్నాడు. సో 10 degrees బిలో 0 degrees centigrade అంటే ఎంత అవుతుంది మనకి? సో 10 degrees బిలో 0 degrees centigrade అంటే మైనస్ కింద తీసుకుంటాం కదా, -10 degrees centigrade కింద తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకేం వచ్చారు క్వశ్చన్లో? 6 hours later. సో 6 hours later, సో 6 గంటల తర్వాత ఇంక్రీజ్డ్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు మనకి? 4 degrees centigrade కదా, ఇంక్రీజ్ అంటే పెరిగింది కదా, +14 degrees centigrade అని తీసుకోవాలి. ఓకే, మనకి ఏం అడిగాడు? టెంపరేచర్ at 11 AM అన్నాడు. టెంపరేచర్ at 11 AM. సో మార్నింగ్ 11కి అంటే ఏం చేయాలంటే -10 degrees centigrade ప్లస్ నెక్స్ట్ 14 degrees centigrade రెండు చేయాలి. ఓకే, సో ఏమవుతుంది మనకి? 4 degrees centigrade అవుతుంది. సో ఏమొచ్చింది మనకి? అదే ఆన్సరు. సో దేర్ ఫోర్ టెంపరేచర్ at 11 AM. ఎక్కడ? ఏ ప్లేస్లో మనకి? ఇన్ సియాచిన్ ఈజ్ ఎంత వచ్చింది మనకి? +4 degrees centigrade. సో అర్థమైంది కదా ఇది సమ్ ఎలా చేయాలో. సో ఈజీ అన్నమాట. 5 AM దగ్గర మనకి 10 degrees బిలో ఉంది, అంటే -10 తీసుకుంటాము. 6 hours తర్వాత అంటే 5 + 6 కదా, 11 కదా, 11 దగ్గర ఎంత వచ్చింది మనకి? 4 degrees centigrade. అంటే 6 hours తర్వాత ఎంత ఇచ్చాడు మనకి? 14 degrees centigrade ఇచ్చాడు. టెంపరేచర్ మనకి 11 కదా, అంటే 5 తర్వాత 6 కలపండి, 5 + 6 11 దగ్గర కదా, 11 దగ్గర ఎంత ఉంటుందంటే మనకి టెంపరేచర్ 4 degrees centigrade అవుతుంది. సో ఇదే ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటున్నాను.
నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూద్దాం. ఏ ఫిష్ వాజ్ 16 feet బిలో ద సర్ఫేస్ ఆఫ్ సీ అండ్ వెంట్ డౌన్ అనదర్ 17 feet. వాట్ ఈస్ ఇట్స్ పొజిషన్ నౌ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ సీ? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, తర్వాత అర్థం చేసుకోండి, అప్పుడే మనం సమ్ చేయగలం. చదవకుండా అర్థం చేసుకోకుండా సమ్ అనేది చేయలేము. ఏ ఫిష్ వాజ్ 16 feet బిలో ద సర్ఫేస్ ఆఫ్ సీ. సీకి 16 feet బిలోలో ఉందంట ఫిష్ అనేది. అండ్ వెంట్ డౌన్ అనదర్ 17 feet. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసింది, 17 feet ఇంకా కిందకి వెళ్ళిందంట. వాట్ ఈజ్ ఇట్స్ పొజిషన్ నౌ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ సీ? సో సీ నుంచి దాని పొజిషను ఎంత ఫీట్లో ఉందని అడిగాడు. సో అక్కడ 16 feet బిలో అంటే -16 తీసుకుంటాము. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళింది అంటే -17. -16 -17 ఎంత అవుతుంది మనకి? 6 + 7 13. సో 33 అవుతుంది. -33 ఫీట్లో ఉందన్నమాట. సో అర్థం కదా. ఇప్పుడు సమ్ చేద్దాం. సో ప్లేస్ ఆఫ్ ద ఫిష్ in the beginning. మీకు రైటింగ్ అంతా కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మీరు ఓన్గా రాసుకోవచ్చు. ఎంత ఉంది? 16 feet బిలో సర్ఫేస్. సో 16 feet బిలో సర్ఫేస్ అంటే ఏం తీసుకుంటాం? -16 కదా తీసుకుంటాం. -16 feet. ఫీట్ అంటే అడుగులు అన్నమాట. 16 అడుగులు లోతులో ఉంది. ఓకే. నెక్స్ట్ మనకి ప్లేస్ ఆఫ్ ద ఫిష్ ఎట్ లాస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో అక్కడ నుంచి మళ్ళీ 17 feet ఇంకా అడుగుకి వెళ్ళింది కదా. సో -17 feet అని తీసుకుంటాం. -17 feet అని తీసుకుంటాం. అర్థమైంది కదా. సో దేర్ఫోర్ ఏం రాసుకుంటాం ఇక్కడ పొజిషన్. అప్పుడు దాని పొజిషన్ ఎక్కడ ఉందంటే పొజిషన్ ఆఫ్ ఫిష్ నౌ ఈజ్గా ఏం రాస్తాం? -16. సో సముద్రం నుంచి -16 feet అడుగులో ఉంది కాబట్టి -16 ప్లస్ మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసింది, ఇంకా 17 feet ఇంకా అడుగుకి వెళ్ళింది అంటే -17. సో మొత్తం దాని పొజిషన్ కావాలంటే -16 ప్లస్ ఇంటూ -17. సో మైనస్ చెప్పాం కదా. 16 బ్యాడ్ థింగ్స్, 7 బ్యాడ్ థింగ్స్. టోటల్ బ్యాడ్ థింగ్స్ ఎంత? -33 అంటే 33 బ్యాడ్ థింగ్స్ గుర్తుపెట్టుకోవడం చెప్పాను. -33 feet అవుతుంది అన్నమాట. సో ఈ సమ్ కూడా ఈజీగా ఉంది కదా. సో మీకు ఇంటీజర్స్ అనేది బాగా ఇంట్రడక్షన్ బాగా అర్థమైతే కనుక మీరు ఏ సమ్స్ అయినా చేయగలరు. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 7th సమ్ రివ్యూ ఎక్సైజ్లో రాస్తాను ఇది. ఏ గ్రీన్ గ్రోసర్ హ్యాడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 250 rupees on Monday, a loss of 120 rupees on Tuesday and loss of 100 rupees on Wednesday. Find the total profit or loss after 3 days. సో ఒక గ్రీన్ గ్రోసర్ ఉన్నాడు. అతను ప్రాఫిట్ మండే ఎంత వచ్చిందంటే 250 rupees వచ్చింది. అంటే ప్రాఫిట్ అంటే లాభం కదా, లాభాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటాం +250. నెక్స్ట్ లాస్ వచ్చిందంటే లాస్ ఆఫ్ 120 rupees ఆన్ ట్యూస్డే రోజున ఎంత లాస్ వచ్చిందంట? 120 rupees అంటే -120. నెక్స్ట్ లాస్ ఆఫ్ 180 rupees ఆన్ వెన్స్డే. నెక్స్ట్ వెన్స్డే కూడా లాస్ వచ్చింది. ఎంత? 180 rupees -180. ఫైన్ టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్టర్ 3 days. 3 days తర్వాత అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా టోటల్ అడిగాడు, మొత్తం అడిగాడు. మీకు తెలిసిపోతుంది కదా. 250 ప్లస్ 250 మళ్ళీ ఇదేం తీసుకుంటాం? -120 మళ్ళీ -180. -120 -180 చేద్దాం. ఎంత వస్తుంది? -300 వస్తుంది. -300 అది +250 ఎంత వస్తుంది మనకి? -50 వస్తుంది. అంటే 50 rupees లాస్ వస్తుంది 3 days తర్వాత అతనికి. ఓకే. ఇప్పుడు సమ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మండే కదా ఇచ్చాడు. ప్రాఫిట్ చూద్దాం. ప్రాఫిట్ ఏ రోజు? ప్రాఫిట్ ఆన్ మండే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 250 rupees అంటే +250 rupees. మనం రూపీస్ని సింబల్ యూజ్ చేస్తాం రూపీస్కి. నెక్స్ట్ డే ఏంటి? మండే తర్వాత ట్యూస్డే కదా. ట్యూస్డే లాస్ వచ్చింది కదా. లాస్ అండ్ ట్యూస్డే ఎంత వచ్చింది? 120 rupees. సో లాస్ కాబట్టి మైనస్తో ఇండికేట్ చేస్తాం. సో ప్రాఫిట్ అయితే ప్లస్ కింద. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేద్దాం? వాడు ఏం చెప్పాడు? టోటల్ లాస్ తీసుకుందాం.
టోటల్ లాస్ 2 days, టోటల్ లాస్ 2 days. ఇక్కడ దీని ముందు మనం ఇంకోటి రాయలేదు. లాస్ ఆన్ వెన్స్డే వచ్చాడు కదా, వెన్స్డే ఎంత వచ్చాడు లాస్ ఆన్ వెన్స్డే ఎంత వచ్చాడు -180 రూపీస్. ఓకేనా. సో ఫస్ట్ డే 250 రూపీస్ ప్రాఫిట్, సెకండ్ డే 120 రూపీస్ లాస్, థర్డ్ డే 180 రూపీస్ లాస్. సో నాటికి ఇప్పుడు రెండు నెగిటివ్ ఇండిజెస్ కదా, ముందు చేసుకుందాం సింప్లిఫై. టోటల్ లాస్ ఆన్ 2 days -120 ప్లస్ ఆఫ్ -180. అదే రెండు నెగిటివ్ ఇండిజెస్ని యాడ్ చేస్తున్నాను, అంటే -120 ప్లస్ ఆఫ్ ప్లస్ ఇంటూ మైనస్ కదా, -180. సో ఎంత వచ్చింది ఏమి చెప్పాం కదా, -300. అంటే 120 బ్యాడ్ థింగ్స్, 180 బ్యాడ్ థింగ్స్, టోటల్ బ్యాడ్ థింగ్స్ ఎన్ని 300. నెక్స్ట్ ఇక్కడ ఐటమ్ బోర్డర్ రాస్తున్నాను. మనకి ఇక్కడ లాస్ ఎక్కువగా ఉంది ప్రాఫిట్ కన్నా. ప్రాఫిట్ ఎంత 250, లాస్ 300, అంతేనా. సో డిఫరెన్స్ ఎంత 50 కదా, సో లాస్ అనేది 50 అవుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ లాస్ ఆన్ 3 days, లాస్ వచ్చింది కదా చివరికి తనకి 3 days తర్వాత. అంటే మనకి ప్రాఫిట్ 250, 2 days లాస్ ఎంత -300. ఇది చేస్తే 250 ప్లస్ ఇంటూ -300. సో ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది -50 వచ్చింది. అంటే ఎంత లాస్ వచ్చింది దానికి 50 రూపీస్ లాస్ అన్నమాట, 50 రూపీస్ లాస్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా, లాస్ ఎక్కువ ఉంది కాబట్టి వాడికి వచ్చేది ఏమవుతుంది, లాసే అవుతుంది కదా. అర్థమైందా. ఇక్కడ ఒకటి రాసుకోవచ్చు కావాలితే, +250 లెస్ దాన్ -300, సారీ -300 కదా, ఇది గుర్తుపెట్టుకోండి. 250 గ్రేటర్ దాన్ -300 కదా, అంటే ఇది పెద్దది అవుతుంది, ఇది చిన్నది అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు -300 చేసాం కదా, సపరేట్ చేస్తే మనకి ఏమొచ్చింది -50 వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు లాస్ అనేది ఎక్కువ వచ్చింది, లాస్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రాఫిట్. సో కాబట్టి మనం తీసుకుంటామంటే లాస్ వచ్చింది, లాస్ కాబట్టి ఆడికి లాస్ వచ్చింది, లాస్ట్కి ఏమొచ్చింది లాస్ వచ్చింది. ఇక్కడ ఏం లేదు, చిన్న లైన్ యాడ్ చేస్తాను. లాస్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రాఫిట్ అవుతుంది, ఎందుకంటే లాస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ మీద మనకు వచ్చేది ఏమవుతుందంటే లాస్ అవుతుంది. అంతే, ఇది అవసరం లేదు, మామూలుగా చెప్తున్నాను అంతే. సో దట్ గెట్ లాస్ వస్తుంది. అర్థమైంది కదా. ప్రాఫిట్ 250, లాస్ 300. మీకు అర్థమైపోతుంది కదా, లాస్ ఎక్కువగా ఉంది మనకి ప్రాఫిట్ మీద. సో మనకు వచ్చేది ఏమవుతుందంటే లాస్ అవుతుంది.